వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు వచ్చేసి మన్యం జిల్లా మీన్స్ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగినట్టుంది ఈ మధ్యకాలంలో. దాదాపు ఈ పిల్లగాడు ఎవడైతే ఉన్నాడో యజ్ఞేష్ అని ఒక పిల్లగాడు ఉంటాడు ఈ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి. ఈ పిల్లగాడు చేసింది ఏంటంటే దాదాపు 2 ఏళ్ల కిందట అనుకుంటా 2022 ఆ ప్రాంతంలో ఆ టైంలో ఒక యూట్యూబర్ వెళ్ళేసి యజ్ఞేష్ అనే పిల్లగాని దగ్గరికి వెళ్ళేసి ఒక యూట్యూబర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. కూటమి ఫామ్ అవుతుంది కదా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళ ముగ్గురు కలిసేసి కూటమి ఫామ్ అవుతుంది కదా. ఈ కూటమి ఫామ్ అవుతున్నప్పుడు ఈ కూటమికి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు అని చెప్పేసి ఆ యూట్యూబర్ అడిగితే కనుక ఎవరు కూడా తెలియదు, అసలు ఎవరు ఫామ్ అవుతారు, వీళ్ళు ముగ్గురు నలుగురు పార్టీలు కలిసి 3-4 పార్టీలు కలిసేసి ఒక కూటమి ఫామ్ చేసుకుంటా ఉన్నారు, వీళ్ళ పార్టీ చీఫ్ మినిస్టర్ ఎవరో కూడా మనకు తెలియదు, ఎట్లా డిసైడ్ చేస్తామని చెప్పేసి ఆ పిల్లగాడు ఇంకా తెలియదు కదా, ఎవరికి తెలియదు అని చెప్పేసి ఆ పిల్లగాడు ఒపీనియన్ చెప్తాడు అనమాట. ఆ పిల్లగాడు ఒపీనియన్ చెప్తే ఈ పిల్లగాడు వచ్చేసి పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం అని ఒక మండలం ఉంటుంది. వీరఘట్టం మండలంలో దశమంతాపురం విలేజ్లో వీళ్ళు ఉంటారు అనమాట. ఈ పిల్లగాడి ఊరు వచ్చేసి దశమంతాపురం. ఈ దశమంతాపురంలో వీళ్ళ నాన్న వీళ్ళ మమ్మీ ఎవరైతే ఉంటారో వీళ్ళ తల్లిదండ్రులు అలజంగి వెంకటనాయుడు వెంకటరత్నం అని చెప్పేసి వీళ్ళు కూలీ నాలి చేసుకొని బతుకుతూ ఉంటారు. ఈ పిల్లగాడు పార్వతీపురంలో భాస్కర డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉంటాడు, బీకామ్ డిగ్రీ చదువుతూ ఉంటాడు. బీకామ్ డిగ్రీ చదువుతూ ఉంటే ఈ ఒపీనియన్ చెప్పినాడని చెప్పేసి ఎవరు మరి కక్ష కట్టినారో ఏం దానికో ఏం జరిగిందన్నది ఎవరికి కూడా తెలియదు. సడన్ గా ఒకరోజు పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకి సిఐడి ఆఫీసర్స్ వచ్చారంట వీళ్ళ ఇంటికి. ఎంత విచిత్రం అంటే, అరే కనీసము గవర్నమెంట్కి ఈ మాత్రం కూడా భరించలేకపోతే ఎట్లా? ఒక వ్యక్తి, ఒక సాధారణమైన స్టూడెంట్, 20 ఏళ్ళు వయసున్న ఒక పిల్లగాడు తన ఒపీనియన్ చెప్పాడు. ఈ కూటమికి ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉంటారో ఇంకా ఇంతవరకు డిసైడ్ కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోలోగా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాండిడేట్, అది అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి తను ఓపెన్గా తన ఒపీనియన్ చెప్పాడు. తన ఒపీనియన్ చెప్తే కనీసం ఆ ఒపీనియన్ని అసలు పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి లేకోకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఒక టెర్రరిస్టు, అదేదో ఒక నక్సలైట్ అన్నట్టు తన ఇంటి దగ్గరికి పొద్దున్నే తెల్లవారుజామున కోడి గోయకు ముందే తెల్లవారుజామున దాదాపు 4-4:30 ఆ ప్రాంతంలో సిఐడి ఆఫీసర్స్ వచ్చారంట. అసలు ఏమన్నా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సిఐడి ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిఐడి ఆఫీసర్స్ పొద్దున్నే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ డోర్ నాక్ చేస్తా ఉన్నారంట. డోర్ నాక్ చేస్తే వాళ్ళ తల్లి తండ్రి లేచి ఎవరైతే ఉన్నారో అలజంగి వెంకటనాయుడు వెంకటరత్నం లేచి వాళ్ళు అడిగారంటే ఎవరు మీరంటే వీళ్ళు సిఐడి ఆఫీసర్స్ చెప్తా ఉన్నారంట, మేము యజ్ఞేష్ స్నేహితులము, యజ్ఞేష్తో మాట్లాడడానికి వచ్చినాము, యజ్ఞేష్తో పని ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారంట. అరే మీరు ఇంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళు డోర్ తీయకపోతే తెల్లారుతుంది కదా, కనీసం 2 గంటలు కూడా వెయిట్ చేయలేరా మీరు? అంత పొద్దున్నే 4-4:30 ఆ ప్రాంతంలో ఊరి మీద పడితే జనాలు అంతా భయభ్రాంతులకు గురిగారా? ఏంది పద్ధతి ఇది? నాకేం అర్థం కావట్లేదు అసలు. అంత పొద్దున్నే 4-4:30 ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి అబద్ధం చెప్పి ఆ పిల్లగాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? చూస్తే లోపలికి వెళ్తే మేము సిఐడి పోలీస్ పీపుల్ అని చెప్పేసి, పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పేసి, మీ పిల్లగాంతో పని ఉందని చెప్పేసి బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నారంట. పొద్దున్నే 4:30 ప్రాంతంలో నిద్రపోతుంటే మంచం మీద యజ్ఞేష్ అనే పిల్లగాన్ని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారంట, మా పిల్లగాడు పార్వతీపురం భాస్కర్ డిగ్రీ కాలేజీలో బీకామ్ కంప్యూటర్ చదువుతా ఉన్నాడు, మా పిల్లగాడికి తెల్లవారితే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉండగానే అసలు వినకోకుండా తీసుకెళ్ళిపోతున్నారంట. వాడేమన్నా టెర్రరిస్టా, లేదంటే వాడేమన్నా నక్సలైటా, లేదంటే ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంటా? దానికి తీసుకెళ్తున్నారు? వాడి కెరియర్ కూడా చూడాలి కదా. వాడు ఒక ఒపీనియన్ చెప్పాడని చెప్పేసి మీరు ఇట్లా తీసుకెళ్తే రాష్ట్రంలో ఎంతమంది ఒపీనియన్ చెప్తా ఉంటారు? మీరు ఎంతమందిని ఇట్లా అరెస్ట్ చేయగలుగుతారు? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇట్లా
ఇది ఏం సంస్కృతి? ఈ సంస్కృతి మీరు పునాదులు వేస్తే రేపు పొద్దున అది పెరిగి పెద్దదయ్యి రేపు పొద్దున సమాజంలో ఉన్నటువంటి ఒపీనియన్ చెప్పినటువంటి వాళ్ళని అందరినీ కంప్లీట్గా నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది. రేపు పొద్దున మాలాంటి వాళ్ళ మీద కూడా రేపు పొద్దున అరెస్టులు ఇట్లాంటివి వచ్చే పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే మాలాంటోడికి వచ్చినా కానీ మేము ఏదైనా తట్టుకోగలుగుతాము, మేమేదో జాబులు చేసుకుంటున్నాం కాబట్టి ఇది కాకపోతే ఇంకో కంపెనీ అవుతుంది, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అవుతుంది, ఈ ప్రాంతం కాకపోతే ఇంకొక ప్రాంతం అవుతుంది. కానీ ఇంకా చదువుకునే పిల్లల మీద మీరు ఇలాగా తీసుకెళ్ళిపోతా అంటే ఏం సంస్కృతి ఇది? అట్లీస్ట్ మాట్లాడకూడదా వాళ్ళు? అసలు వాళ్ళ ఒపీనియన్ చెప్పకూడదా? అసలు అది ఏముంది? అది అందరికీ తెలిసినదే కదా. కూటమికి కూడా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ తెలియదని చెప్పి పెడతాను, ఎవరు కూడా డిక్లేర్ కాలేదని చెప్పాడు. మీరేమైనా డిక్లేర్ చేశారా? మీరేమైనా పబ్లిక్ వచ్చి చెప్పినారా? చెప్పలేదు కదా. తన ఒపీనియన్ చెప్తా ఉంటే కూడా మీరు ఆ ఒపీనియన్ని పాజిటివ్గా తీసుకోలేకపోతే, అది కూడా గవర్నమెంట్ ఒక స్టేట్ గవర్నమెంట్కి ఈ మాత్రం కూడా టోలరెన్స్ లేకపోతే, ఈ మాత్రం కూడా భరించలేకపోతే మీరు ఏ మాత్రం రూల్ చేస్తా ఉన్నట్టు నాకైతే ఏం అర్థం కావట్లే. ఆ పిల్లగాడిని తీసుకెళ్లేది కూడా అట్లీస్ట్ ఇప్పుడు ఎవరు కేసు పెట్టారు చెప్పలేదు. వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో ఫలానా వ్యక్తి కేసు పెట్టాడు, ఫలానా విషయం మీద కేసు పెట్టాడు అని చెప్పలేదు అసలు. వాళ్ళ తల్లిదండ్రులకి ఏం మాత్రం కూడా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండానే వాళ్ళ బిడ్డను మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? రేపు పొద్దున ఏమన్నా అయితే అసలు కాసిందన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా వాళ్ళ తల్లిదండ్రులకి. ఇదో మీ పిల్లోడి పైన ఫలానా వ్యక్తి కేసు పెట్టాడు, ఇదో ఫలానా ఇన్ఫర్మేషన్ మీ పిల్లవాడు ఇట్లా రాంగ్గా యూజ్ చేశాడు, మీరు రాంగ్గా పోర్ట్రే చేశాడు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమాత్రం కూడా ఇవ్వకోకుండా ఆ పిల్లగాడిని తీసుకెళ్ళిపోతే ఆ పిల్లగాడిని కెరీర్ ఏంటి? ఇప్పుడు ఆ పిల్లగాడు ఎవడైతే ఉన్నాడో యజ్ఞేష్ అనే పిల్లగాడు బీకామ్ డిగ్రీ చదువుతున్నాడంట పార్వతీపురం భాస్కర్ డిగ్రీ కాలేజీలో. వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాడు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తానంటే రాయనీకుండా తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఏంటి, ఇప్పుడు పార్వతీపురంలో ఎక్కడ కేసు బుక్ అయిందో చెప్పలేదు, ఎవరు కేసు పెట్టారో చెప్పలేదు. అంటేనే అర్థమవుతుంది కదా క్లియర్గా ఇది ఫాల్స్ కేసు, ఇంటెన్షనల్గా తన కెరియర్ని డ్యామేజ్ చేయడానికి పెట్టినటువంటి కేసు అన్నది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంత ఇదిగా మీరు బిహేవ్ చేస్తే ఫైనల్గా అల్టిమేట్గా ఈ సమాజంలో పొలిటీషియన్స్కి ఏముంది? వాళ్ళ పర్పస్ వాళ్ళ కెరీరే పాలిటిక్స్ కదా. వాళ్ళకి కేసులు అన్నది సర్వసాధారణం. ఇప్పుడు సమాజంలో ఎవరైతే కొందరు ఎక్స్పర్ట్స్ ఉంటారో, లేదంటే ఎవరైతే న్యూట్రల్ పీపుల్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ ఒపీనియన్ కన్వే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కన్వే చేసిన వాళ్ళ మీద మీరు ఇట్లా అక్రమంగా కేసులు పెట్టేసి వాళ్ళని తీసుకెళ్లి లోపలేస్తూ ఉంటే రేపు పొద్దున వచ్చిన గవర్నమెంట్ కూడా, రేపు పొద్దున వచ్చినటువంటి సర్కార్ కూడా ఇలాంటి పరిస్థితి చేస్తుంది. ఫైనల్గా ప్రాబ్లం ఎవరికి అవుతుంది? కామన్ పబ్లిక్కే ప్రాబ్లం అవుతుంది. మీరు ఇట్లాంటి సంస్కృతిని ఎంకరేజ్ చేసినారనుకో చంద్రబాబు గారు, ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు సమాజానికి. ఒకసారి ఆలోచించుకోండి, ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ కల్పించకండి. సమాజంలో చాలా మంది క్వశ్చన్ చేసేటోళ్ళు వస్తుంటారు. యూ హ్యావ్ టు బేర్ ఇట్, యూ హ్యావ్ టు టాలరేట్ ఇట్, యూ హ్యావ్ టు ఆన్సరబుల్ ఫర్ ఆల్ ది పబ్లిక్ హూ ఎవర్ ఓటెడ్ టు యూ. Whoever not voted also you are answerable, because you are leading the Andhra Pradesh state and they will question you, they will ask you, they will corner you whenever they want. That is their right and they have to speak it. Otherwise who will speak on you? Because you have to answerable for them and you have to accountable for them. దీనికోసమే కదా మీకు అధికారం ఇచ్చినది. మీరు 100% ప్రజలు, సమాజంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ పని మీద ఫోకస్ చేయకోకుండా జనాలను తీసుకెళ్ళి ఎవరైతే క్వశ్చన్ చేస్తూ ఉంటారో, ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి మీరు లోపలిస్తే ఏం సంస్కృతి ఇది? ఈ సంస్కృతికి మాత్రం మీరు పునాది వేయడం ఆపేయండి. ఇది మంచి సంస్కృతి కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.